పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ నందు మున్సిపల్ ఆఫీస్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వారు చేసిన సేవలకు కొత్త దుస్తులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ మరియు పారిశుద్ధ్య కార్మికులు, జనసేన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన ప్రాంతం శుభ్రంగా ఉందంటే మీ వల్లే. అందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రతి వ్యక్తికి బాధ్యత ఉండాలండి. ఇప్పుడున్న ప్రజల్లో కొంతమంది కంటే బాధ్యత రాజ్యత ఎక్కువైపోయింది. నేను ఇక్కడ చెత్త వేస్తే ఎవరు చూశారు, ఎవరేం చేస్తారు అన్నది ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక గృహిణిగా నేను చెప్పాలంటే కొంచెం చెత్తన్నా కూడా మేమైతే చిరాకు పడి తీయడం జరుగుతుంది. పిల్లలు పాడు చేసిన ఇవన్నీ కూడా సహజంగా ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. అన్నీ ఉన్నా మేము కూడా కొంచెం చిరాకు పడతాం. కానీ మీరైతే ఎంత చిరాకైనా ఏదైనా సరే చిరాకు పడకుండా సహనంతో ఎంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా కరోనా టైంలో అయితే భర్తకు బాగోపోయినా భార్య కూడా తొంగి చూసే రోజులు లేవు. కానీ మీరు అందరూ చాలా కష్టపడ్డారు ఆ రోజులు. గారికి, ఆర్డీ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి పేరు నమస్కారం తెలియజేస్తాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్స్కి, కార్మిక సోదరికి, సోదరులందరికీ కూడా, డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరి మీద మన బాధ్యత అంటే మన నర్సాపురం పట్టణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంటే వర్కర్సే కాదు, ఇందులో నాయకులు, పీపుల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే మీ మీద ఒకరి మీద రుద్దడం కాదు, పీపుల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతేనే దీన్ని సక్సెస్ చేయగలరు. మన గతంలో కూడా 3 డస్ట్బిన్లు ఇంటింటికి ఇవ్వడం జరిగింది. కానీ ఏం చేస్తాం, 3 డస్ట్బిన్లు బాగా పీపుల్స్ కూడా బాగా కలెక్ట్ చేశారు. 3 డస్ట్బిన్లు వేసేవారు. కానీ వాళ్ళ ఎదురుగానే ఆ 3 డస్ట్బిన్లు ఒకే వెహికల్ మీరు వేయడం చూసి మేము ఇంత కలెక్ట్ చేసి ఇంత చేస్తూ ఇస్తున్నాం, కానీ మీరు 3 డస్ట్బిన్లు తీసుకెళ్ళి ఒకే వెహికల్ వేసేస్తున్నారు, ఇంకా మేము ఎందుకు చేయడం అనేది ప్రాసెస్ ఆగిపోయింది. కానీ దాన్ని మళ్ళీ మనం రెవెన్యూస్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీరు ఆ 3 డస్ట్బిన్లు మనం ఒకే వెహికల్ వేసేయడం వల్ల అలాగా అవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం రెవెన్యూస్ తీసుకురావాలి. దీన్ని ఇలా వేయడం వల్ల మనకి వశిష్ఠ గోదావరి ఎంతో పుణ్యక్షేత్రం. నిజంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్నానాలు చేయడం, వేరే వేరే దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాంటి వశిష్ఠ గోదావరి మనం నాశనం చేసేసుకుంటున్నాం. నిజంగా అంటే అంత పుణ్యక్షేత్రంలో మనం పాడు చేసుకుంటున్నాం. అవన్నీ మనం కాపాడుకున్న బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం అందరూ అఖిలపక్షం మీటింగ్ పెట్టుకుని అందరూ అవేర్నెస్ తీసుకురావాలి, పీపుల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే అందరూ మీటింగ్ పెట్టుకుని దీన్ని ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి రేపే మనం అందరూ మీటింగ్, ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా అందరూ మనం మీటింగ్ పెట్టుకుని కూర్చుని దీని మీద ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా కోరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.